ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అటువలే ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం విందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ప్రియమైన వర్లరా, మరి లేఖనముల యొక్క నెరవేర్పు ప్రకారముగా ప్రభువారు 3వ దినమున లేచి ఉన్నాడు. ఆయన ఏమైతే సెలవించున్నారో ఆ ప్రకారమే మరి 3వ దినమున ఆయన లేచి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. ఆయన సమాధి చేయబడే ముందే, శిలువ మీద ప్రాణం పెట్టబోయే ముందుగానే చెప్పాడు, నా అంతట నేను నా ప్రాణమును పెడుతున్నాను, మరలా తీసుకునే విధముగానే నా ప్రాణాన్ని పెడుచున్నానని. అటువలే ఆయనని మరణము బంధించి ఉంచుట అసాధ్యము. ఈ లోకంలో ఎవరినైనా సరే మరణము బంధించి ఉంచొచ్చేమో, కానీ ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మాత్రము, ఆయన శరీరం మాత్రము కుళ్ళు పట్టేలాగా బంధించి ఉంచుట మరణానికి అసాధ్యము. ప్రియమైన వర్లరా, ఎందుకంటే ఆయన అసాధ్యమును కూడా సుసాధ్యము చేయగలిగిన సమర్థుడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దేవుడు తనకున్న మరణ వేదనలన్నిటినీ కూడా తొలగించాడు. ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుణ్ణి ఎవరో కూడా ఆపలేరు. ఏది కూడా బంధించలేదు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి బంధకముల నుంచి విడిపించువాడు. ఈ రోజున ఆయన లేచి ఉన్నాడు కాబట్టి మరి ఎంతో మందిని ఆయన లేపగలడు. ప్రియమైన వల్ల అటువంటి సామర్థ్యాన్ని యేసుక్రీస్తు వారు ఆయన కలిగి ఉన్నాడు. ఎంతో మంది ఏ బంధకాల్లో అయితే ఉన్నారో ఆ బంధకాల అన్నిటి నుంచి కూడా విడిపించడానికి ఆయన సమర్థుడిగానే ఉన్నాడు. లేఖనాలు ఏమైతే ఆయన గురించి సెలవిచ్చినాయో సమస్తము కూడా నెరవేర్చబడ్డాయి. కావున యేసుక్రీస్తు వారు ఒక జయశీలుడుగా, విజయ వీరుడుగా సాతానుని ఆ యొక్క సిలువలో ఓడించాడు. మరణపు యొక్క ముళ్ళుని ఆయన విరిచి ఉన్నాడు. కాబట్టి ఆ జయశీలుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. ఆ విజయశీలుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతించేవారిగా ఉండాలి. ప్రియమైన వర్లరా, ఈ రోజున ఆయన లేచుట వలన ఎంతో మందికి ఆయన విమోచనకర్తగా ఉన్నాడు. ఎంతో మందికి ఆయన ఒక సాదృశ్యముగా ఉన్నాడు. ఎందుకంటే దైవ కుమారుడుగా, లోకరక్షకుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఆయన పునరుద్ధానము ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమే, ప్రతి ఒక్కరికి మేలుకరము, ఆశీర్వాదకరం. కావున మరణము ఎన్నటెన్నడూ కూడా ఆయన్ని బంధించి ఉంచలేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.